పొడి బియ్యంతో బర్ఫీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటది. అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. బియ్యంతో ఎప్పుడు అన్నము అలాగే పరమాన్నం చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ఇలా బర్ఫీ చేసి చూడండి. ఈ బర్ఫీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎవరైనా సరే వంట వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఇట్టే ఈ స్వీట్‌ని చేసేస్తారు. అంత ఈజీ అనమాట. సింపుల్ ప్రాసెస్. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే కొత్తగా ఏదైనా స్వీట్ నిమిషాల్లో చేయాలనుకుంటే ఈ బర్ఫీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, అసలు ఏ ఇంగ్రీడియంట్స్ వాడతామో అన్నీ కూడా చూసేసేయండి ఈ వీడియోలో. అసలు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక కడాయి తీసుకొని ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు బియ్యం అయితే తీసుకోండి. పొడి బియ్యంని ఇలా తీసుకున్న బియ్యంని లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి. ఈ బియ్యం అనేది మనకి ఎక్కువ మాడనివ్వకుండా ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఈ బియ్యం మొత్తము మంచిగా అయితే ఇలానే ఎక్కడ ఆపకుండా మిక్స్ చేసుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోండి. ఎక్కువ బియ్యం అనేది మాడిపోయినట్లయితే బర్ఫీ అనేది మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఈ బియ్యం ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అప్పుడు ఈ బియ్యం అంతా కూడా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ బియ్యం వేయించుకున్నాం కదా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తము ఒక ఫైన్ పౌడర్ చేసుకోండి. ఒక 2 లేదా 3 పల్సులు ఇచ్చి మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోండి. మనకి ఎంత సాఫ్ట్నెస్ వస్తే బర్ఫీ అనేది అంత బాగుంటుందన్నమాట. సో మంచి పౌడర్ అయితే చేసి సైడ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అదే జార్లోకి మళ్ళీ ఇక్కడ నేను ఒక 10 వరకు బాదం పప్పులు అయితే తీసుకుంటున్నాను. అలాగే ఒక 8 వరకు యాలకులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నవి మంచిగా మళ్ళీ పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, పౌడర్ అనేది కూడా ఇక్కడ సాఫ్ట్గానే ఉండాలి, ఎక్కడ బరగ్గా ఉండకూడదు. మీరు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులోకి 3/4 కప్పు దాకా బెల్లం అయితే తీసుకోండి. అలానే ఇలా బెల్లం అంతా కూడా క్రష్ చేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే బెల్లంలోకి 1/4 కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పాకం పట్టుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని ఇక్కడ 2 కప్పుల వరకు పాలైతే తీసుకుంటున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పాలు మంచిగా నురగొచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా పాలు మొత్తము ఇలా పొంగు రావాలన్నమాట. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లేయర్గా ఫామ్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో మనము ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో పొడి బియ్యం పిండిని, ఆ పొడి మొత్తాన్ని కూడా ఈ పాలలోకి యాడ్ చేసేయాలి. చూసారు కదా, పాలు అనేవి ఇలా దగ్గర పడిపోవాలి. అలాంటి టైంలో ఇలా పొడి మనం ఏదైతే చేసుకున్నామో ఆ పొడి మొత్తాన్ని కూడా ఈ పాలలోకి యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఈ పౌడర్ని పాలకంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కానీ ఉండలు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఉండలు ఉన్నట్లయితే ఆ ఉండ లోపలే మళ్ళీ పొడి పొడిగా అలానే ఉండిపోతుంది. అలా కాకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ని మిక్స్ చేసుకునేటప్పుడు మనం సిమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. వన్స్ మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము పౌడర్ చేసుకున్న బాదం ఇలాచీ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఈ పిండిని అంతటినీ కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొనేసేయండి. ఇప్పుడు పాకం పట్టి ఉంచిన బెల్లం కూడా ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1/4 కప్పు దాకా కూడా బెల్లం అనేది పాకం పట్టుకోవచ్చు. నాకైతే ఈ 1/4 కప్పు బెల్లం పాకమే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే 1/2 కప్పు వరకు కూడా బెల్లం పాకమే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకటి, ఈ బెల్లం కరిగించుకునేటప్పుడు ఏమైనా మీకు డస్ట్ ఏమైనా ఉండిందంటే స్ట్రెయిన్ చేసుకొని మరీ వేసుకోండి. లేదు అంటే అలానే మీరు వేసేసుకోవచ్చు డైరెక్ట్గా పాకం పట్టుకొని. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు ఆవు నెయ్యిని అయితే తీసుకుంటున్నాను. ఆవు నెయ్యిని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. మనకు కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒకసారి 1 టీ స్పూన్ మళ్ళీ యాడ్ చేసుకోండి. సరిపోతుంది నెయ్యి. చూసారు కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది.
మనం ఉండలు కావాలంటే ఉండలు చేసేసుకోవచ్చు, లేకుంటే బర్ఫీ కావాలంటే బర్ఫీగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బర్ఫీనే చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం ఒక ట్రేలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ట్రే ఉన్నట్లయితే ఆ ట్రే కానీ లేకుంటే ఏదైనా బాక్స్కి కానీ మంచిగా గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని చేత్తోనే ఒత్తేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తుకోండి, చేత్తోనే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత మంచిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కట్ చేసేసుకోండి. అయిపోయిందండి బర్ఫీ. చాలా ఈజీ అండ్ సింపుల్గా.